హలో ఫ్రెండ్స్, టుడే మనం వెళ్తున్నాం సంగీ టెంపుల్. ఈ సంగీ టెంపుల్ వచ్చేసేసి మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేకి వెళ్ళే దారిలో మనకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. నియర్ రామోజీ ఫిలిం సిటీ అని చెప్పవచ్చు. రామోజీ ఫిలిం సిటీ దగ్గర మనకి ఈ సంగీ టెంపుల్ అనేది ఒక మెయిన్ ప్లేస్. ఇక్కడ రోజు చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఈ టెంపుల్ని చాలా మూవీస్లో కూడా ఫస్ట్ ఎంట్రన్స్లో, ముఖ్యంగా దిల్ రాజు గారి మూవీస్లో మెయిన్ ఎంట్రన్స్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే మనకి దర్శనమిస్తారు. ఆయన మూవీ మనకి ప్రతి సినిమాలో కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి కనబడుతూ ఉంటారు. ఈ సంగీ టెంపుల్ ఏదైతే ఉన్నదో మనకి హైదరాబాద్ నుంచి మనకి అమీర్పేట్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ వస్తుంది. డిఫరెంట్ లొకేషన్స్ నుంచి మనకి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సంగీ టెంపుల్కి మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా అక్కడ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు కోతులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కోతులు ఎక్కువగా అక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇప్పుడు అనుకున్నట్లుగానే అక్కడ మన స్క్రీన్లో చూస్తే 2 కోతులు అక్కడే కూర్చున్నాయి. దాదాపుగా ఏం చేయవు, బట్ వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఇది మెట్ల దారి మార్గంగా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇది కొండ మార్గం కాబట్టి కొంచెం హైట్గానే ఉంటాయి. ఆ మెట్లు కూడా మీకు శనివారం ఆదివారం చాలా రష్గా ఉంటుంది. శని ఆదివారాలు వీకెండ్ అవ్వడంతో జనాలు కూడా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. మీరు వీలైనంత వరకు మీరు వీక్ డేస్లోనే ఈ దర్శనానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మనకి రామోజీ ఫిలిం సిటీ కనబడుతూ ఉంటుంది. మనకి ఈ రామోజీ ఫిలిం సిటీకి రైట్ సైడ్నే ఈ ఏదైతే మనకి సంగీ టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి రూట్ కూడా ఉంటుంది. భక్తులు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ మీకు మనకి బోర్డింగ్స్ కూడా పెట్టే ఉంటాయి. తెలియకపోతే ఎవరినైనా అడిగి మరి మీరు రైట్ రూట్లోనే వెళ్ళాల్సిందిగా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఈ మెట్ల మార్గంగా ప్రయాణిస్తున్నాం కాబట్టి ఈ మెట్ల మార్గంలో మనకు వచ్చేసేసి 200 to 220 మధ్యలో మనకి ఈ మెట్ల మార్గం ద్వారా ఆ స్టెప్స్ ఉంటాయి. మనం చిన్నగా ఈ స్టెప్స్ ఎక్కి మనం పైన స్వామివారిని చేరుకోవచ్చు. ముఖ్యంగా స్వామివారిని దర్శించే ముందు చుట్టుపక్కల ప్రకృతి పరంగా అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుందని మనం చూడంగానే మనకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతంగా ఉండే వాతావరణంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు పైకి వెళ్ళగానే ఒకసారి చూడండి, మీకు చాలా గొప్పగా అనుభూతి కలుగుతుంది. స్వామివారిని దర్శించడానికి మనం జీన్స్ ప్యాంటు టీషర్ట్స్తో కాకుండా మనం ఒక సాంప్రదాయ వస్త్రాల్లో వెళ్తే చాలా మంచిది. ఇది మొదటి రాజగోపురం. ఈ రాజగోపురంలోంచి మనకి స్వామివారిని చూడడానికి ఒక ప్రవేశ మార్గం. ముందుగా మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి గరుడ వాహనుడు, ఈ గుడిని నిర్మించిన దాతల్ని మనం చూస్తున్నాము. ముందుగా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మొదట మనం ఎప్పుడు ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి, శిఖరాగ్రాన్ని ఎప్పుడు దర్శించుకోవాలి. ఇది ముఖ్యమైనది, మీరు ప్రతి ఒక్కరూ గమనించండి. ఇక్కడ మనకి స్వామివారిని దర్శించడానికి ఎక్కువ సమయం ఏమీ తీసుకోదు. ఒక్క శనివారం ఆదివారం వీకెండ్స్ తప్పితే మిగతా అన్ని రోజుల్లో మనకి దర్శించడానికి కొంచెం అనుకువగా ఉంటుంది. ఈ చుట్టుపక్కలగా మీకు ఇందాక చెప్పినట్లుగా ఆ చుట్టుపక్కల మనం చూసినట్లయితే ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. మనం ఇప్పుడు స్వామివారిని దర్శించడానికి మనం లైన్లోకి వెళ్తున్నాము. ఈ స్వామివారి దర్శనం కోసం చాలామంది షూటింగ్స్ కూడా చూడడానికి కూడా ఇలా వస్తూ ఉంటారు.
మీరు ఈ స్పాట్ను మీరు గమనించినట్లయితే చాలా సినిమాల్లో, ముఖ్యంగా అల్లరి నరేష్ సినిమాలో ఇక్కడ ఒక సాంగ్ను కూడా షూట్ చేయటం మీరు చూసే. ముందుగా గరుత్మంతుని యొక్క దర్శనం తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవటం ఉత్తమం. స్వామివారిని గరుత్మంతుల వారికి మధ్యలో ఎప్పుడు ప్రవేశించకూడదు, అది మీరు ముఖ్యంగా గమనించాలి. స్వామివారి మనం ముందుగా అనుకున్నట్లుగా స్వామివారి లైన్ కూడా మనకి చూసినట్లయితే చాలా ఎక్కువగా ఏం లేదు. దర్శనం చేసుకోవడానికి చిన్నపిల్లలతో సహా మనం వెళ్ళవచ్చు. దర్శన భాగ్యానికి స్వామివారు రెడీగా ఉన్నారు, మీరు కూడా చూసేయచ్చు. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తున్నాము. స్వామివారిని ఇంతకు ముందులాగా ఇప్పుడు వీడియోలు ఫోటోలు తీయనివ్వటం లేదని ఈ మధ్య మనకి అక్కడ చెప్పడం జరిగింది. స్వామివారిని మనం వెళ్ళిన టైంలో ఇది వీడియో తీయనిచ్చారు కాబట్టి మనం ఈ వీడియోని మనం లైవ్గా పోస్ట్ చేస్తున్నాము. ముందుగా జై విజయలను దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. అనంతరం స్వామివారి పాదాలను మనం ఇప్పుడు పూర్తి విగ్రహాన్ని కూడా మనం లైవ్గా చూపిస్తున్నాము. స్వామివారు చాలా దివ్యంగా ఉన్నారు. ఆ రోజు శనివారం, బట్ క్రౌడ్ కూడా ఎక్కువేం లేదు. శనివారం పూట మనకి మధ్యాహ్నం నుంచి ఈ క్రౌడ్ని స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనం మార్నింగ్ అవర్స్లో వెళ్ళాం కాబట్టి కొంచెం మనకి దర్శనం అనేది చాలా ఈజీగా అయిపోయింది. ముందుగా దర్శనం జరిగేటప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 3 మంత్రాన్ని మనం పఠించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. స్వామివారి దర్శనం అయిన అనంతరం మనం ఉపాలయాలు అయినటువంటి ముందుగా రాధాకృష్ణుల వారి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. మనం రాధాకృష్ణుల వారి విగ్రహాన్ని దగ్గరికి మనం వెళ్దాం. అదిగో మనకి రాధాకృష్ణుల వారు దర్శనమిస్తున్నారు. పాలరాతితో ఇక్కడ ఈ విగ్రహాలను నిర్మించబడి ఉంటాయి. దర్శనం చేసుకోండి. తర్వాత మనకి సీతారామస్వామి, ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా మనకి జరుగుతుంది, ఇక్కడ వీక్షించవచ్చు. తర్వాత శ్రీ గణపతి వారి మనకి విగ్రహం దర్శనమిస్తుంది, అది కూడా మనం స్క్రీన్లో చూడవచ్చు. తదుపరి మనకి అమ్మవారి విగ్రహం, శ్రీ దుర్గాదేవి అమ్మవారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా మనకి దర్శనం ఇచ్చింది. ఇది కార్ పార్కింగ్కి ఛార్జింగ్ స్టేషన్కి మనకి అనుకూలమైన మార్గాలు కూడా ఉన్నాయి. తరువాత అమ్మవారి యొక్క ధ్వజస్తంభం, అమ్మవారిని మనం ముఖ్యంగా ఇప్పుడు శివకేశవులు ఇద్దరు ఒకచాటే ఉన్నారు. ఈయన శివ మహాదేవుడు, మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు. ఓం నమ శివాయ అని స్మరించడం చాలా ముఖ్యం. తరువాత మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. మనం అమ్మవారిని క్లియర్గా చూపిస్తున్నాము. ఒకసారి మీరు
దర్శించుకోండి. మీరు కూడా వీలుంటే ఒక సమయాన్ని కేటాయించి ఈ సంగీ టెంపుల్ని చూసి రావడం చాలా మంచిది. మీకు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు అమ్మవార్ల శివకేశవుల దర్శన భాగ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ శివకేశవుల దర్శనం అందున ఒకే చోట దొరకడం చాలా మంచిది. మీరు ఒకసారి విజిట్ కూడా చేయవచ్చు. తర్వాత మనకి ఇక్కడే అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ చుట్టూ మనకి అష్టలక్ష్ములు ఉంటారు. మీరు ఒకసారి అమ్మవారిని కూడా దర్శించవచ్చు. మనం చూపిస్తున్నట్లుగా ఈ అష్టలక్ష్మి టెంపుల్ను కూడా మీరు గమనించవచ్చు. ఇది మనకి రౌండ్ షేప్లో ఉంటుంది అమ్మవార్లది, అష్టలక్ష్మి అమ్మవార్లు. మీరు ఈ అష్టలక్ష్మి అమ్మవార్లని మిస్ అవ్వద్దు. చాలా బాగుంటాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రత్యేక దినాల్లో కూడా మనకి చేయడం జరుగుతుంది. ఇది సంగీ టెంపుల్ యొక్క మొత్తం టూరు. మీరు కూడా ఈ సంగీ టెంపుల్ని చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంగీ టెంపుల్ని మరొక్కసారి విజిట్ చేయాలని కూడా చాలామంది కనిపించవచ్చు. టికెట్ అయితే ఏం లేదు, మీరు ఫ్రీగానే దర్శించుకోవచ్చు. స్వామివారి దర్శనం కూడా చాలా మధురంగా ఉంటుంది. మీరు చాలా ఆహ్లాదంగా ఉంటారు దర్శనానంతరము. మన ఛానల్లో ఈ వీడియోని మనం దర్శించుకుంటున్నాము. అమ్మవారి రూపము, గుడిలో ఫోటోలను కానీ ఏం తీయొద్దని కూడా మనకు